మన బ్రహ్మాజీ గారు హార్ట్ టచింగ్ అనిపించింది బాపు చిత్రం. ఆమెని మీ పక్కన చేస్తుందని మీరు ఊహించారా? మరి యంగ్ హీరో చేస్తారంటే ఎందుకు ఒప్పుకోదు ఆవిడ? ఈ మధ్యన ఇప్పుడు మన విశ్వక్సేన్ ఫంక్షన్కి పృథ్వీ వచ్చి మాట్లాడటం, 150 ఉన్నాయి మేకలు. లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది, నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయి. టెంప్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఏంటంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఆ సినిమా గురించి మాట్లాడి బయటకు వస్తే బాగుంటుంది. ఆ రోజు పొద్దు మాట్లాడడం తప్ప యాక్చువల్గా. మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అది సినిమా ఫంక్షన్ కాబట్టి సినిమా గురించి మాట్లాడి ఆ హీరోని పొగిడితే సరిపోతుంది. ఆ ఎఫెక్ట్ కొట్టిందంటారు అయితే దానికి? కాదు కదా, అది సినిమా బాగుండాలి, దానికి దీనికి సంబంధం. సినిమా బాగాలేదు కాబట్టి బాగాలేదు. బట్ దానివల్ల అనవసరంగా ఈ బాయ్కట్ మా మాటలు ఎందుకు? మన బ్రహ్మాజీ గారు కీలక పాత్ర అంటారా, అది ప్రధాన పాత్ర అంటారా, హీరో అంటారా, ఏదైనా కావచ్చు, ఏదనేది ఆయనే చెప్తారు. నిజంగా రాత్రి సినిమా చూశాను, హార్ట్ టచింగ్ అనిపించింది బాపు చిత్రం. ఆ బాపు సినిమా గురించి, ఈ బాపు గురించి, ఈ బాపు ఏమంటారో మరి చూద్దాము. ఈయన కూడా ఒక హీరో తండ్రి కాబట్టి, ఈయన కూడా బాపే కాబట్టి ఈ బాపు గారు ఏమంటారు. బాపు బ్రహ్మాజీ గారు ఇప్పుడు మన స్టూడియో, మన సంతోష్ స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి బాపు విశేషాల గురించి, అలాగే మరిన్ని విశేషాల గురించి, అలాగే ఆయనది మనది ఎక్కువ వైరల్ కంటెంట్ కదా, అది ఏమైనా వస్తుందేమో చూద్దాం. నమస్కారం అండి బ్రహ్మాజీ గారు. నమస్తే. మన ఈ మధ్యకాలంలో నిజంగా హార్ట్ ఆఫ్టర్ బలగం అనొచ్చు, అంత హార్ట్ టచింగ్గా అనిపించింది రాత్రి సినిమా చూసిన తర్వాత. నాకు ఒక్కడికే కాదు, జర్నలిస్టులు చాలామందికి అదే ఫీలింగ్తో ఉన్నారు. రేపు ప్రేక్షకులు కూడా ఆ ఫీలింగ్తోనే డెఫినెట్గా బ్రహ్మరథం పడతారనుకుంటున్నాను. సో ఈ సబ్జెక్ట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీ ఈ రియాక్షన్ చెప్తారని సినిమా చూసిన తర్వాత మీకు నచ్చుద్దనే ఉద్దేశంలో నేను ఇలాంటి రియాక్షన్ కోసం వెయిట్ చేశాను. అది వచ్చింది. అది అంటే మీరు ఎన్నో పాత్రలు అవలీలగా చేసిన బ్రహ్మాజీ ఈ పాత్ర ఓ డిఫరెంట్ అనుకోవాలి. తెలంగాణ నేపథ్యంలోను అసలు చాలా న్యాచురల్గా పల్లె వాతావరణంతో ఆ మనుషులతో కలిసిపోయి ఆ ఉండటం, ఆ కథ చెప్పినప్పుడు మీకు పొందిన అనుభూతి గురించి. అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చాలా రెగ్యులర్ క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు, రెగ్యులర్ అంటే ఇప్పుడు చేసేదానికి భిన్నంగా ఏమైనా చేయాలి అనిపించిన టైంలో ఈ కథ వచ్చింది నా దగ్గర. వచ్చి ఇది రైతు క్యారెక్టర్, రియలిస్టిక్, పెద్ద మేకప్ ఏ ఉండదు, న్యాచురల్గా పెర్ఫామ్ చేసే అవకాశం అన్ని సినిమాలు రాదు. కమర్షియల్ సినిమాలు ఏంటంటే ఫన్ను, జోకు, లేకపోతే వెళ్ళి ఏదో టప్ 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 అని అలాగా మీటర్లో ఉంటుంది. ఇది ఒక స్టడీ, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లాగా ఒక విలేజ్లో క్యారెక్టర్ చేయడం అన్నది ఈ మధ్య చేయలే నేను. సో ఆ ఫీల్ గురించి ఈ సినిమా చేస్తే బాగుంటుంది, నా ఇమేజ్ మారుద్ది. నాకు ఎప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్లు ఇవ్వట్లే ఎవరు. సో ఈ సినిమా అది ప్రూవ్ చేసుకుందాం, ఇది చూసిన తర్వాత చాలామంది ఇన్స్పైర్ అయ్యి రాస్తారని ఫీలింగ్తో చేశా. చాలామంది ఏజ్డ్ క్యారెక్టర్ ఇస్తే కానీ రిజెక్ట్ చేస్తారు, మీరేంటి ఏజ్డ్ క్యారెక్టర్ ఇవ్వట్లేదని అంటారు? నేను చేస్తానంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. నీకు టైం ఉంది ఇంకో 10 ఏళ్ళు అంటారు. ఓ నీ అమ్మ కాదురా బాబు, నాకు చిన్న చేంజ్ ఓవర్ ఉంటుంది, మెచ్యూర్డ్ కొంచెం క్యారెక్టర్స్ పడతాయి, అందుకే వాళ్ళు ఎలాగ ఇవ్వట్లేదు కాబట్టి నేనే ఇంకా రంగంలో దిగాను అనమాట. బ్రహ్మాజీ నీ తాత క్యారెక్టర్ కూడా చూడొచ్చా భవిష్యత్తులో? 100%. అవునా? ఎంతకాలం ఇప్పుడు యంగ్గా చేస్తాం, నంబర్ ఫాదర్ తాత. ఓకే. సో సెట్లోనే పట్టుకుని పోయేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. డైలాగ్ చెప్తే ఇలాగా సెట్లోనే. మీరు అప్పుడు సింధూరం సినిమా గుర్తొస్తుంది నాకు. మీరు మన అరుణ్ గారు, ఆ తర్వాత మీరు చంద్రలేఖలు కూడా మీరు ఈక్వల్ హీరో క్యారెక్టర్. అలా హీరోలుగా చేసిన మీరు ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఇప్పుడు హీరోగా చేస్తున్నారు, మీరు కీలక పాత్ర చేయడం. సో ఆ అనుభూతుల్ని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? బ్యూటిఫుల్ జర్నీ ఏముంది. సో అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఇంకా ఉన్నాం అన్నది. అంతే. నాకు మళ్ళీ బ్రహ్మాజీ ఇప్పుడు కదా హీరో, ఒకప్పుడే హీరో కదా, ఇప్పుడు కీలక పాత్ర ఏంటి, ఒకప్పుడు కూడా కీలక పాత్ర. ఇప్పుడు ఇందులో మెయిన్ హీరో అని కాదు, ఇది స్టోరీ ఇట్సెల్ఫ్ హీరో. ఇందులో అందరూ ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రోల్. ఇప్పుడు నా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మీద కథ, ఆయన టైటిల్ కూడా బాపు అంటే ఫాదర్, ఆయన మీద. ఆమిని గారు ఉన్నారు, నేను, అందరూ షేర్ చేసుకున్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే
ఆడియన్స్ కొంచెం బాగా పరిచయం తెలిసిన నేను కాబట్టి పబ్లిసిటీకి నన్ను ముందు పెడుతున్నారు అది. ఆమెను గారితో అంతకుముందు ఏదైనా కాంబినేషన్ సినిమా ఎప్పుడైనా ఏదైనా సినిమాలో ఎప్పుడైనా చేశారా? చేయలే. అందుకే ఆమిని గారితో పనిచేయాలన్న ఉద్దేశంలో ఈ సినిమా ఆవిడ చాలా బాగా న్యాచురల్ యాక్టర్, పక్కన సుధాకర్ రెడ్డి లాంటి ప్యూర్ సోల్ అన్నమాట. ఆయన మనకి యాక్టర్లో ఫీల్ అవ్వం ఆయనతో యాక్ట్ చేస్తుంటే. అలాంటి వాళ్ళ మధ్యలో నేను చేయడం అనేది నాకు ఛాలెంజింగ్ అయిందనమాట. అంటే కథ మీకు ఆ కాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత కథ మీకు చెప్పారా, లేదంటే మీకు చెప్పిన తర్వాత అలాగ అనుకుంటున్నాం ఈ క్యారెక్టర్కి అదే అడుగుతాం కదా మామూలు కథ చెప్పినప్పుడు. ఆమిని గారిని అనుకుంటున్నాం, 2-3 చాయిస్ చెప్పారు. లాస్ట్లో ఆమిని గారు అంటే అబ్బా సూపర్ చాయిస్ అన్న. అలాగే సుధాకర్ రెడ్డి గారు ముందు నుంచి ఉంది, ఆయన తప్ప వేరే లేరు కదా చేయరు. అలాగా సో మిగతా వాళ్ళు తర్వాత యాడ్ అయ్యారు అనమాట. అసలు ఆమెని మీ పక్కన చేస్తుందని మీరు ఊహించారా? ఆమెని గారు ఒప్పుకుంటారా లేకపోతే ఒప్పుకుంటారా అనుకుని నా పక్కన యంగ్ హీరో చేస్తారంటే ఎందుకు ఒప్పుకోదు ఆవిడ? సూపర్. సో అలాగే నేను ఈ సినిమాకి సుధాకర్ చేయడం వల్ల బలగం చాలా ఎక్కువ కనపడ్డాయని, బలగం ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ సినిమా డైరెక్ట్ చేశాడంటారా? అస్సలు బలగానికి దీనికి సంబంధం లేదు. బలగం సక్సెస్ని బట్టి ఇన్స్పైర్ అయ్యాం. అలాంటి బలగానికి దీనికి ఒక సీన్ కూడా ఉండదు. ఆయన చేసాడు కాబట్టి కొంచెం ఆ లుక్ అది ఉంది, కానీ సుధాకర్ రెడ్డి గారు ఉండడం బలగం లాంటి సినిమా జనాలు చూశారు కాబట్టి ప్రొడ్యూసర్కి ధైర్యం వచ్చింది, డైరెక్టర్ కూడా ఆలోచించుకుని మంచి సినిమా చేస్తే చూస్తారనేది కాన్ఫిడెన్స్ వచ్చింది బలగం వల్ల. ఓకే ఓకే. ఇది చాలా అద్భుతమైన కథ, దాన్ని చాలా సీరియస్నెస్ స్టోరీ, దాన్ని మీరు సరదాగా తీసుకెళ్లారు. ఏమాత్రం తేడా కొట్టినా చాలా డేంజర్, సెన్సిటివ్. ఆ కొత్త డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేయాలనుకున్నారు? అతను ఎలా హ్యాండిల్ చేయగలగడు అనుకున్నారు మీరు? అంటే చెప్పినప్పుడు అర్థమైపోయింది. ఆయన చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. ఇప్పుడు ఫాదర్ చచ్చిపోతానన్నాడు, అదే ఇట్స్ నాట్ రైట్ థింగ్. దాన్ని ఎంత అందంగా ఆ ఇబ్బంది లేకుండా, ఆ నెగిటివ్ ఫీలింగ్ రాకుండా చాలా చెప్పిన విధానం బాగుంది. అందుకని నేను వెంటనే ఒప్పుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు నిజంగా ఈ పాపు సినిమా చూసినప్పుడు మనం మన పక్కన జరుగుతున్న ఇన్సిడెంట్స్, చాలా మందికి జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే ఎస్పెషల్లీ మెయిన్ ఇంట్లో జరిగే విషయాలనే కానీ ఇంత ఎలా ఉంటుందా, మెయిన్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. అది దానివల్ల మీరు చేసిన ఒక పని వల్ల, అంటే కథ రివీల్ చేయకూడదని ఎలా ఆలోచించి మాట్లాడాలని నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మన సినిమా రివీల్ అవ్వకుండా. సో అది దాన్ని మీరు ప్రభుత్వం మీరు ఇచ్చే కొంత దాంతో మీరు తృప్తి పొంది చేయడం అనేది, ఆ పాయింట్ మాత్రం హెడ్స్ అప్. ఆ విషయం ఆ ట్విస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఏమాత్రం తేడా కొట్టినా చాలా రిస్కీ సినిమా. అది మీరు ఎలా ఊహించారు దాన్ని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో? రిస్క్ ఉంటేనే ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. రిస్క్ తీసుకోవాలి లైఫ్లో. ఇప్పుడు అంటే రొటీన్ ట్రాక్లో ఉంటే మనల్ని గుర్తించరు. సో ఎక్కడో వెళ్ళి అటు డేర్ థాట్ తీసుకుని దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే వర్కౌట్ అవుతుందని ఫీలింగ్. ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ రాత్రి మొత్తం అందరూ మంచి రిపోర్ట్ చెప్పారు, బాగుంది సినిమా, ఎక్కడ ఆడలేదు, బోర్ లేదు, ఫీల్ ఉంది. న్యాచురల్గా ఒక రైతు సమస్యలు, రైతు ఫ్యామిలీ, మళ్ళీ అందులో ఫన్ను, చిన్న హ్యూమరు, ఎమోషన్ అన్నీ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి అన్నారు. సో హ్యాపీ. ఓకే ఓకే ఓకే. మీరు ఆల్రెడీ మీ దర్శకులు, మీకు ఇష్టమైన దర్శకులు చంద్రశేఖర్ రెడ్డి అందరికీ చూపించారంటున్నారు, వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ గురించి? వాళ్ళు బెలా ఉందని నాకు ఏలెడ్డి గారు చూశారు, మన తరుణ్ భాస్కర్ చూశాడు, తనకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరికీ నచ్చి వెంటనే బాగుందన్నారు. ఎందుకంటే వాళ్ళ కైండ్ ఆఫ్ మూవీస్ కాబట్టి వాళ్ళకి చూపించా. ఓకే ఓకే. చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ అదర్వైజ్ ఇట్స్ బ్యూటిఫుల్ మూవీ, నైస్ అటెంప్ట్ అని చెప్పారు అన్నమాట. డైరెక్టర్ తెలంగాణ యాసలో మీ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు ఆ భాష, ఆ మాడ్యులేషన్ అది నేర్చుకోవడం గురించి కానీ, హోంవర్క్ గురించి కానీ ఏం చేశారు? హోంవర్క్ ఏం చేయలేదు, ఎందుకంటే నాకు తెలంగాణ అలవాటు ఉంది, ఇక్కడే ఉంటున్నాం కాబట్టి లాస్ట్ 30 ఏళ్ళ నుంచి. ఫ్రెండ్స్ అందరూ తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ సౌండ్ ఎప్పుడు వింటుంటాను. కొన్ని సినిమాలు మాట్లాడిన ఉన్నాయి, కానీ ఇది చాలా న్యాచురల్ రియలిస్టిక్గా ఉంటుంది కాబట్టి డైరెక్టర్ హెల్ప్ అవుట్ తీసుకున్నాను. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడితే ఆటోమేటిక్ మనకు కూడా వస్తుంది తెలంగాణ యాక్సెంట్ అది. సో ఏమైనా చిన్నవి ఉంటే డబ్బింగ్లో కరెక్ట్ చేసుకున్నాను, స్లాంగ్ కరెక్ట్గా ప్రాపర్గా. ఈ ప్రోమో కానీ ఇది కానీ చూసి సెలబ్రిటీల గురించి ఎవరేమన్నారు? ఈ సినిమాని బాగా ప్రమోషన్ ఫస్ట్ చేసింది మన రానా. ఇలాగా న్యూ కంటెంట్ని
ఇలాంటి సినిమాలు ప్రోత్సహించేది ఫస్ట్ రానా. అవును, ఆయన ప్రొడ్యూస్ కూడా చేసేస్తాడు బాగా నచ్చితే. తనే ఉంటాడు ముందు. అవును. సో తనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. తర్వాత ట్రైలర్ కూడా తనే. యాక్చువల్ తను వాళ్ళదేదో సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ సినిమా అదే మీటింగ్ కదండి. రిలీజ్ అనుకున్నారు. మీటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళి పైన కింద కొంచెం ఈవెంట్ జరుగుతుంది ఒకసారి రావా ప్లీజ్ అంటే వచ్చేసాడు మాట. ఓకే, అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఎవరు రారు అలా. అటువంటిది హ్యాట్స్ ఆఫ్ మాట. ఎవరు మనం పిలవాలంటే వారం రోజుల ముందు పిలవాలి. అటువంటిది కింద ఈవెంట్ జరుగుతుంది, నువ్వు కొంచెం ఒక 10 minutes అని సిద్ధుని కొంచెం ఒక 5 minutes పంపించాడు, వచ్చేసాడు మాట. తర్వాత నేనే ఫీల్ అయ్యాను, తప్పు అలా అవ్వకుండా పిలుచు రాకుండా ఉండాల్సింది. నేను క్యాజువల్గా అన్నాను యాక్చువల్లీ. నేను వెళ్ళి ఏమనుకున్నానంటే చిన్న వీడియో బయట ఫోటో దిగుదాం అనుకున్నాను సినిమా గురించి. ఊరినే అంటే తను పాప సీరియస్ తీసుకుని నిజంగా వచ్చాడు మాట. నాకే అనిపించింది అరే అలా చేయకూడదేమో అనుకున్నాను. బట్ ఓకే, తన సినిమా తన మెంటాలిటీ అది కాదు, బ్రహ్మాజీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం తను వచ్చి చేశాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి అందరూ రష్మిక మందాన టీజర్ రిలీజ్ చేసింది. విశ్వక్ సేన్ కూడా పాపం అలాగా ఒకరోజు అడగగానే వచ్చేసాడు. 1.5 hour కార్ లేట్ అయింది ఈవెంట్. వేరే ఈవెంట్ నుంచే అయ్యేసరికి లేట్ అయ్యేసరికి కార్లోనే కూర్చున్నాడు 1 గంట ప్రసాద్ ల్యాబ్లోనే. తను మళ్ళీ పాపం వచ్చి తను హెల్ప్ చేశాడు. ఓకే, ఇంకా ఆల్ సెలబ్రిటీస్ ఇప్పుడు నాగ చైతన్య ఈరోజు ట్వీట్ చేశాడు, విష్ణు మంచు వీడియో పంపించాడు, సంయుక్త ట్వీట్ చేసింది, మా ఇన్స్టాలో పెట్టింది. సో అందరు సెలబ్రిటీలు అందరూ హెల్ప్ చేశారు. మొన్న ఈవెంట్ కదా డైరెక్టర్లు నాగేశ్వన్ కానీ, సందు మొండేటి, సానా బుచ్చిబాబు, సత్యదేవ్ వాళ్ళందరూ వచ్చారన్నమాట. మీరంటే వస్తారులే మీరు కంపల్సరీ. అది అంటే ఇబ్బంది రిలేషన్. అవును, ఇబ్బంది వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు నా ఫీలింగ్. బట్ ఇలాంటి చిన్న సినిమా బయట తెలియాలంటే అలాంటి డైరెక్టర్లు రావడం వల్ల హెల్ప్ అయింది. వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ఫాదర్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, అది బాగా వైరల్ అయింది. ఓ సూపర్. అందరూ అడిగారు బాపు గురించి, మీ బాపుతో మీరు ఎలా ఉండేవారు, ఆనందం గురించి. సో వాళ్ళందరూ ఒక్కొక్క బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ చెప్పడం వల్ల అవన్నీ వైరల్ అయ్యి ఎప్పుడు రాని కంటెంట్ వచ్చిందన్నమాట. వాళ్ళ ఫాదర్ ఏమనేవారు, ఒక్కొక్క డైరెక్టర్ చెప్పడం, అది బాగా హెల్ప్ అయింది అన్నమాట. సినిమా రీచ్ అయింది జనాలకి. అది ఇవన్నీ బాగానే ఉంటుంది. కానీ ఇట్లాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు ఈ మధ్యన ఇప్పుడు మనం విశ్వక్ సేన్ ఫంక్షన్కి పృథ్వీ వచ్చి మాట్లాడటం అట్లా, ప్లస్ ఇలాగా ఒక్కోసారి అనుకోకుండా అక్కడ సిచ్యువేషన్ బట్టి సరదాగా జరిగిన మాటలు బయటికి వెళ్ళేటప్పటికి మొత్తం మారిపోతాయి. ప్లస్ దారుణంగా తమ్లైన్స్ పెట్టడం ఇవన్నీ మారిపోతాయి. వాటి గురించి మీరేమంటారు? టెంప్ట్ అవ్వకూడదు. ఇలాంటి ఈవెంట్లకు వెళ్ళినప్పుడు జనాలను అరుస్తారు, కేకలు పెడతారు. మన దానికి ఇదివరకు ఏం మాట్లాడినా పట్టించుకున్నారు. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏంటంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఆ సినిమా గురించి మాట్లాడి బయటకు వస్తే బాగుంటుంది. అనవసరంగా ఇప్పుడు క్రౌడ్ ఎంటర్టైన్ అది ఉంటుంది కాబట్టి అది గొప్పని మనం మర్చిపోయి నవ్విద్దాం పాపం అన్న దాంట్లో తప్పులు జరుగుతుంటాయి. సో ఆ రోజు పొద్దున్న మాట్లాడడం తప్పు. యాక్చువల్ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అది సినిమా ఫంక్షన్ కాబట్టి సినిమా గురించి మాట్లాడి ఆ హీరోని పొగిడితే సరిపోద్ది. ఎఫెక్ట్ కొట్టిందంటారు అయితే దానికి? కాదు అది సినిమా బాగుండాలి, దానికి దీనికి సంబంధం. సినిమా బాగాలేదు కాబట్టి బాగాలేదు. బట్ దానివల్ల అనవసరంగా ఈ బాయ్కాట్ మా మాటలు ఎందుకు ఎప్పుడు మనం అనుకోవడం. అది ఎప్పుడు అలా మనకు లేదు. అది ఎలక్షన్ టైం కాదు. ఎలక్షన్ టైంలో సరదాగా ఓకే వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు ఆ టైంకి. ఎలక్షన్లు అయిపోయినాయి, అప్పుడు మళ్ళీ జరిగిన దానికి 1 year తర్వాత మళ్ళీ ఏదో ఆ జోకులు వేయడం అన్నది తప్ప, వేయకూడదు, ఎవరైనా హర్ట్ చేయకూడదు. బాగుంది. జనరల్గా మీరు మీ సినిమాలు కాకుండా బయట ఫంక్షన్కి వచ్చినప్పుడు కానీ, మీరు నటించిన సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు కానీ యాంకర్స్తో సెటైర్లుగా మీరే ఆడుకుంటారు, వచ్చిన అతిథులను ఆడుకుంటారు, జర్నలిస్టులను ఆడుకుంటారు, అందరితోటి మీరు సెటైర్లుగా పంచులు వేస్తూ ఉంటారు కదా. మీ అనుభవంలో అబ్బా ఇలాగా జరగకుండా ఉండాల్సింది అనవసరం ఈ వాడు వాడేనే అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? నేను ఎప్పుడు అందరూ సరదా నవ్వించడం చేశాను కాబట్టి ఎప్పుడు బాగానే ఉంటుంది. అందరూ నవ్వుకోవడానికే కాబట్టి పెద్ద ఎవరిని హర్ట్ చేయను నేను బేసిక్గా, ఆ నేచర్. అందుకని కానీ మీ సెటైర్లు పంచులు అదిరిపోతాయి కదా స్పాంటేనియస్గా. సరదాగా సెట్లో మాట్లాడి ఎలా సెట్లో ఉంటుంది, ఈవెంట్లో అట్లా జరుగుతుంటుంది. అవతల హర్ట్ చేయకుండా సేపు ఏదైనా చేయొచ్చు, సరదా నవ్వుకుంటారు కదా. సో బాబు సంజయ్ ఏం చేస్తున్నాడు? ఇంకోటి ఏదో కొత్త ప్రాజెక్ట్. ఇప్పుడు తను యాక్చువల్గా విలన్గా కూడా ట్రై చేద్దాం అని డెసిషన్ తీసుకున్నాడు. డిఫరెంట్గా మంచి సినిమాలో విలన్ రోల్ అని. సో ఆ చేంజ్ ఓవర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకలా మారాల్సి వస్తుంది? అలాగే ఇప్పుడు హీరో అని స్టిక్ అవ్వడం ఎందుకు? బ్రహ్మాండ విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని సినిమా హీరో కన్నా విలన్స్ పేరు వస్తుంటాయి. సో ఇంకా వైడ్ రేంజ్ ఉంటుంది ఇది. అందుకని అన్ని హీరో చేయాలని రూల్ ఏం లేదుగా. ఇప్పుడు ఇదివరకు సినిమాలు పోకడ వేరు,
ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలు అయిపోయి దానివల్ల తెలుగు ఆర్టిస్టులకి ఇబ్బంది జరుగుతుందని మీరు కూడా అక్కడ మాట్లాడినట్టుగా నేను చూసాను అక్కడ. సో అది నిజంగా తెలుగు ఆర్టిస్టులకి పాన్ ఇండియా సినిమా వల్ల ఇబ్బంది అవుతున్నారా? ఇబ్బంది అంటే అసలు ఎవరు ఇట్స్ ఫ్రీడమ్, ఎవరిష్టం వాళ్ళది. ఆర్ట్ ఫామ్లో మనకి నచ్చిన ఆర్టిస్ట్ని, ఆ క్యారెక్టర్కి సూటబుల్ అయ్యే యాక్టర్ని తీసుకోవాల్సిన అది డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఉంది. అది కంపల్సరీగా వీళ్ళని పెట్టాలని రూల్ లేదు. బట్ ఏంటంటే మ్యాక్సిమం అందరినీ ఒక స్పెషల్ రోల్కి ఒక అతను తీసుకురావడం ఫైన్. అన్నిటికీ అవసరం లేదు. తెలుగులో చాలామంది మంచి యాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుద్ది. నువ్వు హైదరాబాద్లో వస్తే మళ్ళీ వాళ్ళ హోటల్ బక్కర్లా, ఫ్లైట్లో బక్కర్లా, వాళ్ళ రెమ్యునరేషన్ ఇవ్వక్కర్లే. ఫ్యాన్సీగా అందరినీ ప్రతి చిన్న క్యారెక్టర్కి ఎక్కడ ఉండి తీసుకోక్కర్లే. మనం చూస్తున్నప్పుడు తెలుగు సినిమాలు ఇప్పుడు పుష్పలో అదర్ దాన్ మిగతా అంతా లోకల్ ఆర్టిస్టులు ఉంటారు. హీరో ఫ్రెండ్స్ కానీ విలన్ కానీ ఓన్లీ పాదులు పక్కన పెడితే హిందీ వాళ్ళు బోల్డెన్ క్యారెక్టర్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు సునీల్కి ఎవరు ఆ క్యారెక్టర్ ఏ మలయాళం నుంచో హిందీ నుంచో విలన్ తెచ్చుకుంటారు. అటువంటిది కమెడీని సునీల్ని పెట్టారు. ప్రతి క్యారెక్టర్ అన్న తెలుగు వాళ్ళు. అలాగే ఉంటే మన సినిమాని ఫీలింగ్ ఉంటుంది అంతే. మీరు చేయలేని బాధ ఎప్పుడైనా ఉందా? మీరు చేయలేకపోయాను, నా క్యారెక్టర్ ఇవ్వలేకపోయాను అట్లాంటి సినిమా? ఏ క్యారెక్టర్? అట్లాంటి సినిమాల్లో మీకు ఏదైనా నేను చేశాను కదా పుష్పాలు. మీరు చేశారు అట్లాంటి సినిమాల్లో. ఇప్పుడు పెద్ద సినిమాల్లో పేరెంట్స్ మీకు ఇవ్వలేనప్పుడు మీరు అలా బాధపడ్డ సంఘటనలు ఏదైనా ఉన్నాయని అడుగుతున్నా. ఉంటుంది. నేను ఏదైనా సినిమా బాగుందంటే ఈ సినిమా నేను లేనేంటని ఆ డైరెక్టర్ని కూడా ఫోన్ చేసి పెడతాను. మొన్న చందుమణి తండ్రిలో నన్ను ఎందుకు పెట్టుకోలేదు. మళ్ళీ మన లక్కీ భాస్కర్లో ఆ డైరెక్టర్ని అడిగాను, నేను కనపడలేదు నీకు ఆ సినిమాలో అని అంటే నవ్వుతూ, లేదు మీరందరూ పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్నారు, ఆ టైంలో ఎనీ టైం మా సినిమాకి డేట్లు ఇస్తే వాళ్ళు అదే ఆ టైం మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు, అందుకని మిమ్మల్ని అవాయిడ్ చేస్తాం అన్నాడు. బట్ ఇలాగే సో నేను గట్టిగా అడుగుతా, నన్ను ఎందుకు పెట్టుకోలేదు ఈ సినిమాలో అని. మీరు అడగకుండానే నాగ చైతన్య మీ సినిమా గురించి అప్రిషియేట్ ట్వీట్ పెట్టారు. సో తను ఇప్పుడు రీసెంట్గా తండేల్ సినిమా ద్వారా 100 crores క్లబ్లోకి వెళ్ళటం, మీకు దాని గురించి మీ ఫ్రెండ్ కొడుకు వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్. మనకు రంగస్థలం కొత్త రామ్ చరణ్ చూసాం, అందరు షాక్ తో, అయ్యో రామ్ చరణ్ ఇలా చేస్తాడా అనేది ఊహించలేదు. అది అటువంటిది సేమ్ చైతూకి వచ్చింది ఇప్పుడు. అటువంటి రెస్పాన్స్ అలా క్యారెక్టర్లో నాకు రాజుగా కనపడ్డాడు. నాకు చైతన్య అక్కడ కనపడలేదు సినిమా మొత్తంలో. పైగా అమ్మాయి ముందు చేయడం అంటే ఇంపాసిబుల్. సాయి పల్లవిని పక్కన పెట్టుకుని ఇద్దరు ఫ్రేమ్లో ఉంటే మనం సాయి పల్లవి అంక చూస్తాం మోస్ట్లీ. అటువంటిది ఈక్వల్గా తను కొన్ని చోట్ల తనే చైతూ డామినేట్ చేసిన సందర్భంలో కూడా ఉన్నాయి. సో ఎరకొడేసాడు. బట్ వెరీ హ్యాపీ. మామూలుగా ఇప్పుడు వచ్చే కొత్త తరం ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కానీ ఇప్పుడు బ్రహ్మాజీ గారు సపోజ్ తీసుకుందాం. ఆయన ఇంటి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇది చేసి ఎంతో ఇది ఉండి బ్యాక్గ్రౌండ్ ఒక స్టామినా ఉండి చేసుకొచ్చి ఈరోజు ఈ పొజిషన్లో అసలు ఏమీ తెలియకుండా పెద్ద హీరోలు కూడా మీరు ఒక్కలేను పెద్ద హీరో స్టార్ హీరో కూడా ఇమేజ్లో ఉండగా అట్లా మాట్లాడటం, ఎక్స్ట్రా కామెంట్ చేయటం, సందర్భం లేకుండా ఏ హీరోని వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలో రావడానికి కామెంట్స్ పట్ల మీ ఫీలింగ్? వాళ్ళు పట్టించుకునే టైం ఎక్కడ ఉంది? అది చూసి నవ్వుకోవడం తప్పించి మన రూట్ మనమే అలా వెళ్ళిపోతుంటాం. వీళ్ళ వెనకాల అలా ఉండిపోతారు. ఆడు రేపు నన్ను కామెంట్ చేస్తాడు, నేను వెళ్ళిపోతే ఇంకోటి కామెంట్ చేస్తాడు. ఎవరిని వదిలిపెట్టట్లేదు కదా. అదే వాళ్ళందుకు అలా ఉండిపోతారు. మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతుంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు సరదాగా ఇప్పుడు బ్రహ్మాజీ మీద జోక్ వేయచ్చు సరదాగా. బ్రహ్మాజీ కూడా నవ్వుకునేటట్టు వేస్తే బాగుంటుంది. నేను నవ్వుతూ రిప్లై కూడా వేస్తాను, వీళ్ళ పని చేసా అని. అది ఆరోగ్యం. సరదాగా నవ్వుకోవాలి, ఇద్దరు 2 పార్టీలు నవ్వుకోవాలి. అది సటైరికల్గా సరదాగా జోక్గా వేయచ్చు. వాళ్ళకి జీవితంలో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అది ఎవరి మీద తీసుకోవాలి? పలానా హీరోని అన్నాను నేను, పలానా ఈయన అన్నాను, పలానా అమ్మాయిని అన్నాను, అది సాటిస్ఫాక్షన్. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అదే పాపం హీరో చూసుకుని కుమిలిపోతారు. చాలామంది పెద్ద స్టార్లు నాకు తెలిసి వాళ్ళు సోషల్ మీడియా ఓపెన్ చేయరు. ట్విట్టర్ ఎవరెవరు ఏమంటున్నారు అని చూడరు అసలు. పైగా వాళ్ళు ఏమైనా ట్వీట్ చేయాలంటే ఆ టైంకి ఓపెన్ ఇస్తే వాళ్ళు టీం చేస్తారు. వీళ్ళేమో వాళ్ళందరూ చదివేసుకుని కుమిలిపోతూ ఉంటారు అనుకుని వీళ్ళు పెడుతుంటారు. అది దారుణంగా తయారైంది. ప్రభుత్వ సాయం కోసం ఇంత దారుణానికి ఒడిగడతారా అనే భావన సినిమా చూసినప్పుడు, మన సినిమాల పాయింట్ గురించి మాట్లాడుతున్నా,
చాలా మంది కలుగుతుంది. నిజంగా అలాంటి మనుషులు చేశారు చాలాసార్లు, చాలా మంది. ఉన్నాయా? జరిగినాయి కూడా కొన్ని. ఒక టైంలో పరిస్థితి బాగాలేక అప్పులు పెరిగిపోయి సూసైడ్లు చేసుకున్నారు చాలామంది రైతులు. అన్ని చోట్ల ఉంది అది. ప్లస్ కొడుకే తండ్రిని చంపాలనుకోవటం. చంపాలను ఆయన చచ్చిపోతాడు, ఆయన నేనే పోతానని చెప్పాడు. చంపాలనుకోడు వీళ్ళు అనుకో. అవును అవును అవును. అది మాత్రం ఆ ట్విస్ట్ భలే చేసేసి చివరికి అలా చేయడం అది మాత్రం నిజంగా మనసుకు హట్ చేసింది. యాక్చువల్గా మన ఫాదర్ని చంపాలని ఎందుకంటే. అవును 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 అవును. ఇది తెలంగాణ నేపథ్యంలో చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు ఈ సినిమా నేపథ్యం గురించి? తెలంగాణ ఇప్పుడు అంతా తెలంగాణ గాలిగిస్తుంది. తెలంగాణ నేపథ్యంలో కూడా సక్సెస్ సినిమాలు ఎక్కువ వచ్చినాయి ఈ మధ్య. అవును. సో అది చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఇది కూడా ఆడొద్దని చెప్పి వాళ్ళు ప్రేమిస్తారు కదా, వాళ్ళు తెలంగాణ జరిగే ఆ వాతావరణంలో సినిమా తీస్తుంటే వాళ్ళకి నచ్చి వాళ్ళు లైక్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా. ఇంకో వర్గానికి దూరం అవుతున్నా అనుకోలేదా? ఇంకో వర్గానికి దూరం అవుతుంది. ఇవి అందరూ తెలుగు వాళ్ళే కదా, ఏముంది. ఆంధ్రలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చిత్తూరు సైడ్ ఒకలాగా ఉంటుంది. మరి పుష్ప చిత్తూరు యాస ఉంటుంది. ఆ చిత్తూరు వాళ్ళు చూసారేంటి, ప్రపంచం మొత్తం చూసింది. సినిమా కంటెంట్ బాగుంటే ఎక్కడ చూస్తారు. అది కోనసీమ సినిమాలు, కోనసీమ గోదావరి జిల్లాలో అదొక స్లాంగ్ ఉంది కదా, అనంతపురంలో ఇంకోలాగా ఉంటుంది. సో రకరకాల శ్రీకాకుళం అక్కడ ఒక చోట ఒకలా ఉంది. తెలంగాణ ఇక్కడ యాస ఉంటుంది అంతే తప్పించి ఏదో సెపరేట్ ఇది స్టేట్ ఆ సెపరేట్ లేదు. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. అప్పుడప్పుడు అలా మెరుస్తూ ట్విట్టర్లో చిన్న చిన్న కామెంట్స్ తోటి 2 లైన్లు 3 లైన్ల తోటి మీరు దొరికిచ్చేవారు సోషల్ మీడియాలో. ఎందుకు ఈ మధ్య మానేశారు? అప్పుడు బాగుండే, సరదాగా అందరు సరదాగా తీసుకున్నారు, సరదాగా అందరూ మాట్లాడుకున్నారు, రిప్లైలు ఇచ్చాము. ఇప్పుడు యాంటీ సోషల్ అయిపోయింది కాబట్టి సోషల్ మీడియా చెత్త మనం వెళ్తూ మనం పోసుకోవడం ఎందుకు, దానికి దూరంగా ఉండడం వేస్ట్, టైం వేస్ట్. ఓకే ఓకే. ఇలాగ ఇప్పుడు మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ కంటే మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ కొంత మీరు ఇందాక చెప్పినట్టుగానే అట్లా మీరు ఇంకా ఫర్దర్గా చేయాల్సిన సినిమాలు ఏదన్నా అనుకున్నారా? ఏదైనా ఉన్నాయా? లేదు, అదే వస్తాయి. అటువంటి ప్లాన్ చేసుకుని కదా, ఎవరన్నా మంచి స్క్రిప్ట్ వచ్చి వాళ్ళ దగ్గర పొజిషన్ డబ్బులు లేక అనుకుంటే అప్పుడు చూద్దాం అంతే. మెయిన్ ఇటువంటి సినిమాలకి మీరు ఇందాక డబ్బు కోసం కాదు, మంచి క్యారెక్టర్ కోసం, పేరు కోసం చేసింది. ఇట్లాంటి సినిమాలకి అవార్డులు కూడా ఆశిస్తారు, అవార్డుల కోసం ఈ సినిమా చేస్తారు ఇట్లాంటి సినిమాలు. సో ఈ సినిమా అలాగే బలంగా ఏంటి ఎన్ని సినిమాలకి ఇలాగ అవార్డులు కూడా వచ్చింది. ఈ సినిమాకి మీరు ఎక్స్పెక్ట్ చేసే అవార్డ్స్ గురించి ఏం చెప్తారు? రివార్డ్స్ కూడా వస్తాయి, అవార్డు రివార్డు రెండు ఉంటాయి. మీ క్యారెక్టర్ పరంగా నేను పెద్ద ఏదో పొడిచాను, నేను చేసే దాంట్లో ఒక భిన్నంగా ఉంది కానీ అద్భుతంగా చేసేసాను నేను చెప్పలేదు. బాగా చేశారు. ఆ రివ్యూస్ రాస్తున్నారు చాలా బాగా, బ్రహ్మాజీ చాలా అద్భుతంగా చేశారు. వీరే బాగా చేశారు. ఆయన ఇంకా ఆయన అల్టిమేట్ ల్యాండ్ ఆయన కూడా సరదాగా చేశారు. సుధాకర్ రెడ్డి గారు కూడా ప్రేక్షకులు బాగుందనడమే అప్రిషియేషన్, అది చాలు. సపరేట్గా మన అవార్డే రావాలని రూల్ ఏముంది. అవును అవును. చూసిన వాళ్ళందరూ బాగుంది, బాగా రాశారు, రివ్యూలు రాసిన వాళ్ళు కూడా బాగుంది అన్నారు, బాగా చేశాడు బ్రహ్మాజీ అన్నాడు, అది చాలు. నేను ఇట్లాంటి సినిమాలు చాలా రిస్క్ ప్రొడ్యూసర్ ఎవరో, కానీ ఈ అదృష్టం ఏంటంటే అది మీ అదృష్టం, అది ప్రొడ్యూసర్ అదృష్టం, డైరెక్టర్ అదృష్టం లేదు. అసలు పెద్ద సినిమాలకి రిజెక్ట్లు వస్తున్నాయి. అటువంటి ఓటీటీ రిజెక్ట్ వస్తుంది, శాటిలైట్ కొనట్లేదు. అలాంటిది ఈ సినిమా రిలీజ్ ముందు టేబుల్ ప్రాఫిట్ రిలీజ్ అంటే నాకు అర్థం, ఫస్ట్ నాకు అర్థం కాల. నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను షాక్ అయ్యా. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అవును, అది అదృష్టం. అది ఎలా మీ ఇన్ఫ్లుయెన్సా? అసలు నాకు సంబంధం లేదు. ఆయనే చెప్పాడు నాతో, ప్రొడ్యూసర్ సార్ హాట్ స్టార్ వాళ్ళు చూశారు, వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు అన్నాడు. మనం చెప్తే ఓటీటీ వాళ్ళు ఎవరో కొనరు, ఎవరు చెప్పినా కొనరు. అందులో సినిమా బాగుంటుంది, ఇది ఓటీటీలో మనకు మంచి పేరు వస్తుంది, మనకి కంటెంట్ బాగుంటుంది. ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఇది సెలెక్ట్ చేసుకున్నారు, ఇది ఓటీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, అది రెగ్యులర్ సినిమాలు పక్కన పెట్టారు. అది మా అదృష్టం. ఆ టైంకి స్లాట్లు ఉంటాయి కదా, ఆ టైంలో మాది బెటర్ అనిపించింది, మాది తీసుకున్నారు. అదొక అదృష్టం అంతే. ఓకే. ఫర్దర్గా మీకు ఇలాంటి కథతోటి ఎలా ఇప్పుడు మీ హాట్ కేక్లా అమ్ముడైంది కాబట్టి డెఫినెట్గా మీరు సక్సెస్ ఆల్రెడీ పాస్ అయిపోయారు జనాలు ఆ దృష్టిలో కానీ ఇట్లా మార్కెట్లో మీరు సక్సెస్ అయినట్టే. సో రేపు ఇలాగ కీలక పాత్ర లేదంటే ఇంపార్టెంట్ ప్రధాన పాత్రతో సబ్జెక్టులు వస్తే కంటిన్యూ చేస్తాను. మంచి స్క్రిప్ట్ అయితే చేస్తారు, నాట్ టిపికల్ కమర్షియల్ కాదు, ఒక బ్యూటిఫుల్ మీనింగ్ ఉన్నది, ఫీల్ గుడ్ సినిమా అన్నది డెఫినెట్గా చేస్తారు. ఈ సినిమాని ప్రేక్షకులు బాపు సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? మంచి సినిమా చూడాలనుకుని చాలా మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, కొత్త డైరెక్టర్ ఉన్నాడు, కొత్త ప్రొడ్యూసర్ ఉన్నాడు,
అలా అని మీరు కూడా చూడరు వాళ్ళు ఉన్నారని, బట్ కంటెంట్ బాగుంది. ఆ, మీరు మామూలుగా మలయాళం, కన్నడ, తమిళ సినిమాలు చాలా బాగున్నాయని పొగుడుతుంటారు. అటువంటి ప్రయత్నం తెలుగులో కూడా చేసాం. సో డెఫినెట్గా మీరు ప్రోత్సహిస్తే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. సో తప్పక చూడండి. థ్యాంక్ యూ సో మచ్.